So finally, Cognizant is sending the technical assessment mails to the candidates who has been shortlisted in the round 1 of examination, which was held today in the morning and evening also. మీరు అక్కడ టైమింగ్ కూడా మెన్షన్ చేశారు ఎగ్జామినేషన్ గురించి. అండ్ మీరు ఇక్కడ స్టార్ట్ టెస్ట్ బటన్ క్లిక్ చేసి మీకు ప్లాట్ఫామ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. వాళ్ళు 3 డిఫరెంట్ టైమ్ స్లాట్స్ కూడా ఇచ్చారు. 9 AM, 12 PM అండ్ ఆల్సో ఈవినింగ్ 4 PM. ఈ 3 డిఫరెంట్ స్లాట్స్లో మీకు ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైతే మెయిల్స్ రాలేదో జస్ట్ హెడ్ ఓవర్ టు ద గూగుల్ అండ్ క్లిక్ ఆన్ సూపర్ సెట్. సో మీరు సూపర్ సెట్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు మీ ప్లాట్ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు ల్యాప్టాప్లో అయితే లెఫ్ట్ సైడ్ అండ్ మొబైల్ అయితే డౌన్లో అసెస్మెంట్ ట్యాబ్ అని మీకు కనిపిస్తుంది. సో వన్స్ మీరు అసెస్మెంట్ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అప్కమింగ్ సెక్షన్లో మీకు ఎగ్జామ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఎగ్జామ్ ఉన్నట్టు తెలిస్తే మీకు మెయిల్ రాకపోయినా పర్లేదు. ఇలా వచ్చిన తర్వాత మీరు గో టు టెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 5 సెక్షన్స్ 3 క్వశ్చన్స్ అని ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను దీంతో పాటు డిఫరెంట్ క్లస్టర్స్ అండ్ డిఫికల్టీ లెవెల్, హౌ టు మేనేజ్ టైమ్ టు ace the challenge, and also what are the different sections and questions, and finally how to ace the exam very easily. So first మీరు క్లస్టర్స్ చూసుకునేసరికి మీకు స్టార్టింగ్ జావా, ANSI SQL అండ్ HTML CSS జావా స్క్రిప్ట్ అనేది క్లస్టర్ 1. క్లస్టర్ 2లో పైథాన్, ANSI SQL అండ్ AWS ఫండమెంటల్స్ ఉంటుంది. అండ్ క్లస్టర్ 3లో C#, ANSI SQL అండ్ HTML CSS జావా స్క్రిప్ట్ ఉంటుంది. సో మీకు డిఫికల్టీ లెవెల్ వచ్చేసి ఈజీ టు మోడరేట్. సో మీరు ఈజీగా ఎగ్జామ్ అయితే రాసేయచ్చు. మీరు కోర్ కోడ్ని మీరు ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయగలిగితే మీరు నెక్స్ట్ వన్ ఈజీగా చేయగలుగుతారు. SQL కోడ్స్ కూడా 2 ఇస్తారు కాబట్టి మీరు 2 కూడా చాలా త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా రిసోర్సెస్ ఉంటే రిసోర్సెస్ యూస్ చేయండి. అండ్ HTML CSS జావా స్క్రిప్ట్స్ కూడా కోడ్స్ అయితే ఇవ్వరు, మీకు ఆల్రెడీ కోడ్ ఇచ్చి ఒక స్నిప్పెట్ని అందులో అటాచ్ చేసి మీకు అవుట్పుట్ని డిస్ప్లే చేయమని చెప్తారు. సో ఇట్స్ నాట్ దట్ మచ్ టఫ్ టు క్లియర్. అండ్ మీరు టైంని ఈ విధంగా మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్లో సెక్షన్స్ వచ్చి 3 సెక్షన్స్ ఉంటాయి. సో 3 సెక్షన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు కోడింగ్లో మీకు కోర్ లాంగ్వేజ్ కోడ్ ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ వన్ SQL, అవి 2 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ HTML CSS జావా స్క్రిప్ట్లో కూడా మీకు 2 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు AWS ఫండమెంటల్స్ క్వశ్చన్స్ అయితే మీకు MCQ క్వశ్చన్స్ ఉంటే 10 to 20 ఉండొచ్చు. సో ఈ విధంగా మీకు టెస్ట్ పెట్టిన డివైడ్ చేశారు. సో ఈ విధంగా మీరైతే ఎగ్జామ్ని టైంలో మీరు క్లియర్ చేయగలిగితే మీరు ఎవరైనా ఫ్రెండ్స్ హెల్ప్ అని తీసుకోండి, లేదంటే ఈవెన్ మీకు పాసిబుల్ అయితే ఏదైనా సోర్స్ ఉపయోగించి మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఈ విధంగా అయితే ట్రై చేస్తే మీ ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేయగలరు. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ రెగ్యులర్ టెక్ అప్డేట్స్, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వినీష్ టెక్ యూనివర్సిటీ.